తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. లో మీతో పాటు ఇంకో వ్యక్తి శేఖర్ కమల గారిని బలంగా నమ్మిన వ్యక్తి వేటూరు సుందరరామూర్తి గారు. Yeah, yeah, yeah. సో ఆయన ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు కూడా నేను ఈ మధ్య వాళ్ళ అబ్బాయితో ఒక ఇంటర్వ్యూ చేశాను. Yeah, yeah. సో చూసాను. ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, Right. బక్కగా స్పెట్స్ పెట్టుకొని ఒక అబ్బాయి అమాయకంగా ఫస్ట్ రాయనన్నారంట. ఆయనకి హెల్త్ బాగలేదంట అప్పుడు వేటూరు గారికి. Yeah, కరెక్టేనా? అవును. తర్వాత అబ్బాయి తపని చూసి yeah. చాలా అంటే నేను కమర్షియల్గా జస్ట్ ఇంటర్వ్యూలో ప్రేక్షకులకు తెలియాలని చెప్తున్నాను. Right, చాలా తక్కువ అమౌంట్ తీసుకొని right. వేటూరు గారు అబ్బాయిని నమ్మి అబ్బాయి తపన చూసి పాటలు రాసిచ్చారంట. సో వేటూరు గారి హెల్ప్ గురించి ఏం చెప్తారు, ఆయన సాహిత్యం గురించి కానీ? I mean, it was a privilege అండి. నాకు ఎక్కువ గోదావరి అప్పుడు నేను చాలా టైం స్పెండ్ చేశాను యాక్చువల్లీ శేఖర్ అండ్ వేటూరి గారితో. ఇట్ వాస్ జస్ట్ అ ప్రివిలేజ్ ఫర్ మీ టు బీ ఇన్ దట్ రూమ్. ఆయన వర్క్ చేసే స్టైల్ చాలా యూనిక్గా ఉంటుందన్నమాట. అంత వింటారు, వింటారు, కానీ రాసేటప్పుడు మాత్రం ఆయన కార్ ఎక్కి, ఆయన అంబాసిడర్ కార్ ఉండేది, అలా చుట్టూ నెక్లెస్ రోడ్ అలా తిరుగుతూ తిరుగుతూ రాసేవారు అనమాట. నాకు అది మాత్రం గుర్తుంది. అఫ్ కోర్స్ ద డీపర్ క్రియేటివ్ కాన్వర్జేషన్ శేఖర్ ఇంకా వేటూరి గారి మధ్యలో ఉండేది. నేను ఒక అబ్జర్వర్గా అక్కడ ఐ వాజ్ జస్ట్ ట్రైయింగ్ టు కాంట్రిబ్యూట్ అ లిటిల్ బిట్ హియర్ అండ్ దేర్, కానీ ఎక్కువ డీప్ ఇంటెన్స్ కాన్వర్జేషన్స్ వాళ్ళ మధ్యలోనే జరిగింది. నేను జస్ట్ ఇవన్నీ గమనించాను అనమాట, జస్ట్ చూసాను. ఇట్స్ ఫ్యాసినేటింగ్. ఇట్స్ ఆయన ప్రెజెన్స్లో ఉండడము, ఆయన పక్కన ఆయన వర్క్ చేసే విధానం ఎలా ఉంటుందో, ఒక నీట్ ప్యాడ్ పేపర్ పైన రాసేవారు అనమాట. దేర్ వాజ్ సంథింగ్ వెరీ ఎలిగెంట్ అండ్ ఒక డివినిటీ ఉండేది అనమాట ఇన్ ద వే హీ యూస్ టు వర్క్. సో దోస్ ఆర్ ద మెమరీస్. మీరు గోదావరి అన్నారు కాబట్టి నాకు ఆ గోదావరి ఆ ఫస్ట్ పాట ఉంటుంది కదా, ఉప్పొంగిన గోదావరి, ఆ పాట అది ఆయన లిరిక్ మహిమో, ఆ మ్యూజిక్ మహిమో, ఆ డైరెక్షన్ మహిమో తెలియదు కానీ సార్, చూస్తుంటే ఎన్నిసార్లు చూసినా నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అది బాధగా, అది ఏదో ఒక రకమైన ఉద్వేగం, ఒక పాజిటివ్ ఉద్వేగం. ఆ పదాలు కానీ, ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ, నది ఊరేగింపులో తోడు తాను రాగా, ఆ లిరిక్స్ కానీ అసలు. సో ఆ గోదావరికి సంబంధించిన మీకు ఎక్స్పీరియన్స్లు ఏమన్నా ఉంటే, సినిమా ఎక్స్పీరియన్స్ కానీ లేదా? See, I mean, Godavari, నాకు పర్సనలీ ఇట్ ఈస్ మై మోస్ట్ ఫుల్ఫిల్లింగ్ ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా దేవేర్ మైండ్ నమ్మింగ్ లాజిస్టిక్స్. ఒక 3 బోట్లు కట్టేసి గోదావరి రాజమండ్రి టౌన్ నుంచి పుష్కర్ ఘాట్ నుంచి పాపికొండల వరకు మళ్ళీ బ్యాక్ రిటర్న్, అది 100 days మనం ఆ ప్రయాణం ఏది ఉందో గోదావరి పైన, ఇట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఐ హ్యావ్ ఫేస్డ్, లైక్ లాజిస్టిక్లీ. కరెక్ట్. లాజిస్టిక్లీ టెక్నికలీ. అంటే ఒక 100 మందిని 3 పడవల్లో అలా పెట్టుకొని, కెమెరాలు, జనరేటర్ కోసం ఒక స్పెషల్ పంటు, అవన్నీ కట్టి, ఎవరికి ఏ గాయాలు లేకుండా, ఎవరు నీళ్ళలో పడకుండా ఆ 100 రోజులు మనం ఎలా షూట్ చేసామో, ఎవ్రీ డే వాజ్ అ ఛాలెంజ్ అండి. రోజు ఐ మీన్ దాని గురించి నేను అంటే ఇట్ రియలీ డెవలప్డ్ మీ ఇంటూ అ ఫైనర్ ఫిల్మ్ మేకర్. ఎందుకంటే ఆ సినిమా నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. గోదావరి షూటింగ్ అయిపోయిన తర్వాత నేను శేఖర్కి చెప్పాను అనమాట, ఇప్పుడు మనం ఎవరెస్ట్లో కూడా సినిమా తీయచ్చు, అంటే అంత పర్వతం కూడా పైన కూడా వెళ్ళి మనం కథలు చెప్పొచ్చు. ఎందుకంటే గోదావరి నది అనేది మామూలు నది కాదండి. అది ఎంత డివైనో అంతే రాత్రిలో యూనో భయంకరంగా అనిపిస్తుంది. అంటే యూ డోంట్, ఇట్స్ లైక్ అ బిగ్ బ్లాక్ నథింగ్నెస్ దట్ యూ కెన్ సీ, అండ్ ఇట్స్ వెరీ పవర్ఫుల్. ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. అంటే దానికి కొన్ని టైడ్స్ కానీ, పుల్ ఆఫ్ ద రివర్ అంటారు కదా, వీ జస్ట్ హ్యావ్ టు వర్షిప్ ఇట్. అంటే దాన్ని నాకు అది నిజంగా ఒక గాడ్ అండి. ఆ రివరే ఇస్ లైక్ అ గాడ్. ఎందుకంటే
మీ ప్రొడక్షన్ అంతా ఈ 3 పడవల్లో పెట్టి దాన్ని ఇంకా 2 లాంచెస్ ముందు పెట్టుకొని లాగి పైన కింద తీసుకెళ్ళడం అనేది అడవి మధ్యలో పాపికొండల మధ్యలో ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ సినిమాటిక్ అచీవ్మెంట్. అంటే అది మనం అంటే కొంతవరకు డాక్యుమెంట్ చేసాం కానీ ఐ థింక్ ఇట్స్ అన్బిలీవబుల్ ఛాలెంజెస్ ఉండేదన్నమాట. అంటే గోయింగ్ అప్ స్ట్రీమ్ కానీ ఏమనాలి అంటే క్రేజీ వెదర్ కండిషన్స్, అంటే ఎన్ని మెమరీస్ ఉన్నాయి అసలు. ఐ కాంట్ ఈవెన్ బిగిన్ టు బ్రేక్ ఇట్ డౌన్. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, మనం ఏదో ఒక ఇసుక దెబ్బ దగ్గర రాత్రి ఇంకా ఫుల్ నైట్ మార్నింగ్ సన్ రైజ్ వరకు షూట్ చేయాలన్నమాట ఒక టైం ల్యాబ్స్ సీక్వెన్స్లో. మొత్తం యూనిట్ మొత్తం 100 మంది, మోర్ దాన్ 150 పీపుల్ ఈ 3 పడవల నుంచి కింద దిగి ఆ రోజు రాత్రి మనం అందరూ ఇసుక దెబ్బ మీద అలా కూర్చొని ఉన్నాం అనమాట. కలిసి భోజనం చేసాము, కలిసి అందరూ అలాగే పడుకున్నారు. మళ్ళీ పొద్దున్న లేచి బిఫోర్ సన్ రైజ్ లేచి షార్ట్ తీసాము. అంటే ఇది ఒక ట్రావెలింగ్ యూనిట్. ఇప్పుడు ట్రావెలింగ్ సర్కస్ ఎలా ఉంటుందో అందరూ కలిసి వెళ్తారు కదా, సర్కస్ టెంట్ అంతా కట్టేసుకొని. ఆ సినిమా కూడా అలాగే అయింది, ఒక ట్రావెలింగ్ సర్కస్ లా అప్ అండ్ డౌన్ గోదావరి రివర్. సో దేర్ ఆర్ వే టూ మెనీ ఇన్సిడెంట్స్ అండ్ మూమెంట్స్, బట్ దట్ ఐ కాంట్ కీప్ కౌంట్ ఆల్సో. బట్ ఇట్ బిల్ట్ మీ ఇంటూ a more gritty filmmaker. ఓకే, మనం టెక్నికలీ మనం ఒక చిన్న సెట్ నుంచి చిన్న గల్లీల్లో స్టోరీలు అవన్నీ చెప్తూ సడన్గా ఒక మైటీ అమేజింగ్ రివర్ మధ్యలో ఒక స్టోరీ చెప్పడం అనేది, దానికి లాజిస్టిక్స్ ఆర్ క్రేజీ అండి. అంటే నావిగేషన్ ఆఫ్ ద బోట్, ఇంత పెద్ద సెటప్, ఒక ఫుడ్ యూనిట్కి ఒక బోట్ ఉండే, జనరేటర్కి ఒక సపరేట్ ఒక బోట్ ఉండే, సెట్ పైన ఉన్న యాక్చువల్ బోట్ అది ఒకటి, దాని కింద ఏమో కిచెన్ అవన్నీ మన ప్రొడక్షన్ కోసమే, కెమెరా పెట్టుకోవడానికి ఇంకొక లాంచ్ కట్టాలి, ఇవన్నీ కట్టి ముందు ఇంకొక కెప్టెన్ లాగా ఒక లాంచ్ తీసుకెళ్లేవాడు. తీసుకెళ్ళాలి. ఇట్స్ నైట్ మేర్ నేను చెప్పలేను అసలు. బట్ ఇట్ ఈస్ వి మేడ్ దట్ ఫిలిం. I consider it as like one of the greatest accomplishments of my career. Super, Yeah. sir.